హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. నిన్నటి వీడియోకి కంటిన్యూస్ వీడియో అండి. నిన్న డిన్నర్ దాకా చూపించాను కదా! ఈరోజైతే రిసెప్షను, పెళ్ళి కూడా చూపిస్తున్నాను. ఇది షార్ట్ వీడియో కాబట్టి కొంచెం కట్ చేస్తూ చూపిస్తున్నాను. మీకు ఫుల్ వీడియో చూడాలంటే మన యూట్యూబ్ ఛానల్ సురేఖ బ్లాగ్స్లో ఉందండి. చూడండి. నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇంక రిసెప్షన్ దగ్గర అయితే కూర్చోబెట్టేశారంటే ముహూర్తం తెల్లవారు 2:30కి. అందుకని ఇంకా ముందునే కూర్చోబెట్టారండి. ఎందుకంటే డిన్నర్ చేసి ఇంకా అక్షింతలు వేసి వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోయారండి. ఉండేవాళ్ళు ఉన్నారన్నమాట పెళ్ళి దాకా. నైట్ 2:30 దాకా అంటే కష్టమే కదా! అందుకని అందరూ భోజనం చేసి అమ్మాయిని అబ్బాయిని దీవించేశారు. ఇంకా ఎవరి ఫ్యామిలీ వాళ్ళు ఇంకా ఫొటోస్ అవి తీసుకున్నారు. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ కూడా బ్యాగులు ఇచ్చారండి, హ్యాండ్ బ్యాగ్ లాగా. మేము అబ్బాయి తరపున వెళ్ళామండి. చాలా మర్యాదలు అంటే బాగా చేశారు. ఈ రోజుల్లో కొంచెం అంటే అమ్మాయిలు తక్కువైపోయారండి, అబ్బాయిలు ఎక్కువైపోయారు. అబ్బాయిలు 10 మంది ఉంటే అమ్మాయిలు ఇద్దరో ముగ్గురో ఉంటున్నారన్నమాట. అందుకని కొంచెం ఏమీ అడగట్లేదు. ఈ వరకట్లో మా టైంలో అడిగేవారు, మర్యాదలు బాగా చెయ్యాలి అంటే వాళ్ళకి మళ్ళీ ఆడపిల్లల తరపున వాళ్ళు చేయలేదని పేరు వస్తుందేమో అనేసి అలా అడిగేవారు. కానీ ఇప్పుడు అలా ఏమీ అనట్లేదండి. ఇంకా అమ్మాయిలు దొరకటమే అసలు మహాభాగ్యం అండి. ఇంకా అలాంటిటప్పుడు ఈ మర్యాదలు ఆవిడ పట్టించుకుంటానండి. అమ్మాయి దొరకటమే అదృష్టం మనకి అసలని. అలా అయిపోయినాయి ఈ రోజులు. నిన్న వీడియోలో కూడా అదే చెప్పాను. కాకపోతే నిన్న షార్ట్ కదా, ఎక్కువ చెప్పలేకపోయాను అనమాట. అంతేనండి, అందుకంటే ఏం కాదు. వీళ్ళు అయితే మాకు మర్యాదలు అయితే చాలా బాగా చేశారు. భోజనాలు కూడా చాలా బాగున్నాయండి. టిఫిన్స్, భోజనాలు కూడా. ఫంక్షన్ హాల్ కూడా నిర్మలాదేవి కళ్యాణ మండపం అండి, భీమవరం. ఫంక్షన్ హాల్ కూడా చాలా బాగుంది. ఇంకా మా వాళ్ళందరూ పెళ్లి దగ్గర, తలంబ్రాల దగ్గర చూడండి హడావిడి ఎంత హడావిడి చేశారు. ఇవన్నీ చూడాలంటే మన ఫుల్ వీడియో అయితే చూడాలండి మీరు. చాలా బాగుంటుంది. మా రాజుల పెళ్ళిళ్ళు ఎలా జరిగినాయో చూడాలంటే దాంట్లో చూసేయండి. ఈ పెళ్ళి అయితే చాలా బాగా జరిగిందండి. అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది, అబ్బాయి కూడా ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. అమ్మాయి అయితే హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు. ఈ రోజులో అమ్మాయిలు కూడా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చక్కగా చదువుకుంటున్నారు, జాబులు కూడా చేస్తున్నారండి. ప్రతి వాళ్ళు కూడా అలాగే ఎవరి కాళ్ళ మీద వాళ్ళే నిలబడాలి. రేపన్న రోజు ఎలా ఉంటుందో మనకి తెలియదు కాబట్టి ఇలా చేసుకోవటం బాగుందండి.